చూసావా? ఏట్రా ఎత్తుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును, ఏది? ఏదని మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్, డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నపప్పు వచ్చి కోసం పాచమ్మలోడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏట్రా పోస్ట్ మ్యాన్ నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని. పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి? అట్టుకెళ్ళి పుట్ట దగ్గర పెట్టారు కదా. పుట్ట దగ్గర పుట్ట దగ్గర ఎట్టడం ఏట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు. వారు నా డబ్బాలో నాగేంద్రో. ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుస కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాడొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. ఏ? లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే, ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి. ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు. ఈత రాకపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు అలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం మీరు కూడా దూరం. ఈ దొబ్బుడేంటారు బాబు, డే అండ్ నైట్లు వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. ఈనాడు కాదు, పూనాడు. నాగరాజు పూనాడు రా, చూడండి. ఏం యాక్టింగ్ చేసావురా? లే ఏంటి లేవాడేంటి? వాళ్ళు వస్తారు మన తొందర. వీళ్ళు చేసిన గోళ్ళకి ఎప్పుడు దొబ్బేస్తుంటది. ఇదిగో ఈ రెండు నీకు, ఈ రెండు నీకు. మిగతా ఎవరెవరికి బాబు నువ్వు నొక్కేస్తావా? ఈ దారుణం అన్యాయం. నేను రెండే తీసుకుంటాను. మిగతా 9 లక్షలు ఏం చేస్తా? శివాజీ పేరు మీద స్కూల్ కట్టిద్దాం. డబ్బులు ఏమన్నా మిగిలితే బస్ షెల్టర్ కూడా కట్టిద్దాం. అయితే ఈ కూడా తీసుకుని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కట్టించు. నిజంగా మీరు చాలా గొప్పరా. నీకన్నా పిచ్చెక్కిందా? ఇంత డబ్బు పట్టుకెళ్ళి స్కూల్ కట్టిస్తావా? చూడండి, అతని కోరిక ఎలాగో తీర్చలేకపోయాం. కనీసం మిగిలిన డబ్బుతో ఈ పని చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది. ఒరే, ఈ సెంటిమెంట్లు త్యాగాలు మన ఫేస్ లో సూట్ అవరా? తలా ఇది తీసుకుని సెటిల్ అయిపోదాం. అలా కాదు గానీ ఓ పని చేద్దాం. చెప్పు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. జరిగింది చెప్పి ఈ డబ్బు వాళ్ళకి సరెండర్ చేసేద్దాం. ఆ ట్రాజడీ కన్నా ఈ సెంటిమెంటే బెటర్. మాకు చాలు గానీ మిగతా డబ్బుతో ఊరును తరించుకో. ఇదిగో, ఎవరినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? గడ్డాలు మీసాలు గీసి బట్టలు కుట్టి కష్టపడి సంపాదించని చెప్తాం. ఏడు సారు లాటరీ తగిలిందని చెప్పండి. అలాగే. స్వాములారా, మీ దయవల్ల నా వ్యాపారం సూపర్ గా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలనీలో ఉన్న లేడీస్ కి బీటు కొట్టి వాళ్ళ నెంబర్లు కావాలని నా బుర్ర తినేసే జిడ్డుగాళ్ళని, ఎక్కడో బెదవాడలో ఉన్న సెల్గాడికి ఇక్కడి నుంచి లోకల్ కాలు కొట్టి ముష్టి 2 రూపాయలు నా మొహాన పడేసే దరిద్రుల్ని నా ఎస్టీడీ బుర్తిలోకి రానివ్వక తండ్రి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఎవరు బాబు నువ్వు? నేనెవరో తర్వాత వెంకట్రావు అనేవాడు ఫోన్ చేసి అప్పలరాజు ఓకే, అక్కడికి వస్తే అంతా ఇస్తా, స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడా? అనలేదు కానీ వెంకట్రావు ఎవడు, ఎక్కడికి వస్తాడు? నెక్లెస్ రోడ్డుకి. ఏం చేస్తానన్నాడు? నేను అడిగిన క్యాష్. నువ్వు క్యాష్ ఎందుకు అడిగావు? ఏంటి బే ఎక్కువగా మాట్లాడుతున్నావు? కిడ్నాప్ చేసిన వాడి క్యాష్ అడక కాకరకాయలు వంకాయలు అడుగుతాడు బే. అసలు వాడికి ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చింది నేను. నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే. వాడు నాకు ఫోనే చేయలేదు. చెయ్యలేదా? అయితే వాడి దెబ్బతో నా చేతిలో కథం. కథమ్మా? ఎంత తేలిగ్గా అన్నావా? ఎవరినో కిడ్నాప్ చేసి క్యాష్ తీసుకొచ్చిమ్మని నా బూత్ నెంబర్ ఇస్తావా? అమ్మ గడుపు మాడ. హారతి ఆరిపోయినప్పుడు అనుకున్నాను ఏదో అరిష్టం జరుగుతుంది.
బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్ సీనయ్యని. ఒరే సీనయ్య నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఆ. ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు, 5% ఖాళీ. ఆ, ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. బాబు. అరే బాబు ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడిపెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్, ఆ, ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? ఆ, అమ్మో, పట్టపగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ ఆ? దొంగ దొంగ ఎక్కడ్రా? దొంగ ఎక్కడ దొంగ? మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కర్ర కత్తో పట్టరా. కర్ర కత్త పట్టుకున్నాడు. నేనేమన్నా కడగెత్తకన్నా? ఎక్కడ దొంగ? అక్కడ. ఎక్కడ్రా? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి, అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు? దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకొని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అడ్డాల ఆచారి. వెళ్ళండి వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఎంత జనం? నా తాడిపొట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరుగుండేది. మీ ఆయనకేమైనా పోయే కాలమా? ఇల్లంతా తవ్వుకుంటున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయనుందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకొక 2 గజాలు తగ్గితే అయ్యో 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 ఆచార్య గారు ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు గుప్త నిధులా? ఆ. ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా చలవరాళ్ళు ఎవరు పరిపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావయ్యా? అదేలే. మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు. బొక్కబోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే తొర్రేడు, నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్లో అద్దెకుందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అమ్మో, అంత ఇవ్వలేనండి. నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఆ పైన 100 ఇస్తాను. ఇదేమన్నా ఆటో బెరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2000కి తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, ఆ. మీకు నెలకు 2000 కావాలి అంతే కదా? ఆ. ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డు అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1200 వసూలు చేసే, మొత్తం 2200, 200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. ఆ. ఆ. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యా రాశి. గోత్రం? అరే నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఆ. ఏమండి ఇప్పుడు మీకు ఏంటి అవసరమా? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 బాజుడు ఏం కనపడతలే ఇప్పుడు కనిపిస్తుంది. సాటిస్ఫైడా? తోసుకోకుండా అందరికి అవకాశం వస్తుంది. సరిగ్గా నుంచోండి లైన్ లో. ఇదిగో తోసుకోకుండా లైన్ లో నుంచోండి. త్వరగా మిస్ ఇండియా మిస్ ఆంధ్రాని చూడాలంటే ఇచ్చుడు ఇక్కడ చూసుడు అక్కడ. ఎక్స్ట్రా కలెక్షన్ రా. రేయ్ కలెక్షన్ ఏమైనా కట్టిందంటే మిమ్మల్ని కట్ చేస్తాను. సరే సర్లే నువ్వు ఆ, కానీ 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 త్వరగా. నువ్వెవరిని చూడాలనుకుంటున్నావు? నా లవర్ అరుణ్ చూడాలనుకుంటా. అరుణా? టూ నాట్ వన్. చూడు 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 చూడు. అబ్బో అదిరింది. ఈ అరుణ కనపడిందా? బ్యాక్ నుంచి కనబడుతుంది. చేస్తుందిరా బట్టలు వేసుకోపోతుంది. టైం అయిపోయింది. నెక్స్ట్ తప్పుకో. చాలా ఇప్పుడే కదా బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేసింది. మరైతే ఇంకో 200 కొట్టి ఇంకో నిమిషం సీఎన్ ఎంజాయ్. ఈ 50 ఉంచుకో. 50? ఏయ్ నీ టైం అయిపోయింది. నడు నడు. ఈ 100 కూడా ఉంచుకో. అమ్మా అబ్బా బట్టలు వేసుకోవడం అయిపోయింది. నాకు 200 బొక్క. మరి బేరలాడితే అంతే తమ్ముడు, బొక్కే. పద నువ్వు నెక్స్ట్ రా. నువ్వేం చూడాలనుకుంటున్నావు తమ్ముడు? 300 అర్జెంటుగా బాత్రూమ్ వచ్చి చూపి. బాత్రూమ్. దాదా చూడు చూడు చూడు. ఏం కనపడుతుంది?
నా క్లాస్మేట్ కమల స్నానం చేయడానికి బాత్రూమ్కి వచ్చింది. బట్టలు ఇప్పేస్తుంది, 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 ఇప్పేసింది. టైం అయిపోయింది నడు. ఎక్స్టెన్షన్ డబ్బుల్ని అది రండి కానీ ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? మాస్టర్ టైం అప్ నెక్స్ట్. పక్కదారండి. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేంటి సార్ ఈ వయసులో? నోర్మోయ్. దీనికి వయసుతో సంబంధం లేదురా, మనసుతో సంబంధం రా. బాగా కనపడుతోందా రావు? అమ్మో! అయ్యో! ఓ నాయనో! సైడ్ ప్లీజ్. మీరెవరిని చూస్తారు సార్? నా మనసును దోచుకున్న ఒక ఫెంటాస్టిక్ ఫిగర్ ని. ఫంటాస్టిక్ ఫిగర్. ఏయ్ యు నాటి, వాట్ ఎ రన్! మైండ్ బ్లోయింగ్ యార్. ఏయ్ ये लो पैसा. ఓ గాడ్, ఈ ఇంట్లో ఆ పిల్ల తప్ప ఎవరూ లేకుండా చూడు. హలో. ఓకే బాయ్. హలో మీరా? హవయ్యో. ఫైన్. రండి థ్యాంక్ యూ. కూర్చోండి. జస్ట్ మినిట్. క్యారీ ఆన్. అమ్మయ్య, కూర్చోమందంటే లైన్ క్లియర్ అయిపోయినట్టే. మెల్లిగా పిల్లతో షో మొదలెట్టాలి. టైటిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హలో బాబ్జీ, మీ డాడీ మా ఇంటికి వచ్చేసారు. బహుశా మన విషయం గురించి మాట్లాడడానికేమో. మన లవ్ తెలిసిపోయి తిడతారేమో. నాకేదో భయంగా ఉంది. నువ్వు వెంటనే రా బాబ్జీ. తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. మీ పేరు? డాలీ. వాట్ ఏ స్వీట్ నేమ్. మమ్మీ డాడీ? మమ్మీ చిన్నప్పుడే పోయారు. ఓ ఐఎమ్ సారీ. డాడీ ఈ మధ్య పోయాడా? కాదండి, ఇప్పుడే బయటికెళ్ళారు. ఓ ఐ సీ. నా గురించి ఆయన కంప్లైంట్ ఇస్తారా? నో 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 నో, చిచ్చి నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? అయినా నువ్వేం చేసావని నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు ప్రొసీడ్ అవుతున్నావు. ఇందులో తప్పే ఉంది? నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ప్లీజ్. హలో. లేదు, ఓ ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు. వీలైతే తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే బాయ్. చూడాలి, నీ మనసు నాకు తెలుసు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. యూత్ కోరికల్ని నేను ఎప్పుడూ కాదన్ను. నాకు ఓకే. అలాగే నా మిస్సెస్ని కూడా పెళ్లికి ఒప్పించేస్తా. ఇదేంటి ఈ దరిద్రుడు ఇక్కడ తయారయ్యాడు? బహుశా నన్ను ఫాలో అయ్యడమో. కనిపిస్తే కొంప కొల్లేరవుతుంది. డార్లింగ్, బాత్రూమ్ పెరట్లో ఉంది కదా. ఏమైంది నాకు సడన్ గా? మా నాన్నడి వండర్ఫుల్. మీ డాడీ రియల్లీ గ్రేట్ తెలుసా? మన పెళ్లికి తనే ఒప్పేసుకున్నారు. మీ మమ్మీని కూడా ఆయనే ఒప్పిస్తా అన్నారు. అబ్బా జస్ట్ కన్న కొడుకోయండి, కన్న తండ్రి గడ్డం వస్తావరా? ఐ విల్ సీ యువర్ ఎండ్. హలో మిస్టర్ పరబ్రహ్మ, ఏమిటి ఈ ఏరియాలో గస్తీ తిరుగుతున్నావు? సార్, మీకు గుడ్ న్యూస్. మన క్యాండిడేట్ది ఈ ఏరియాని. ఏంటి అడ్రస్ కనిపెట్టేసావా? అవును సార్, పిల్ల తల్లి చచ్చిందంటండి. వెరీ గుడ్. తండ్రి ఇప్పుడే బయటికి చచ్చాడంట. వెరీ గుడ్. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? 1909. ఎంత? 1909 సార్. ఆ పిల్ల పేరు డాలీ అని చెప్పిందా? అయ్య బాబు, నాకన్నా మీరే ఫస్ట్ భలే కనిపెట్టేశారండి. డాలీ ఎవరనుకున్నావురా? నా కూతుర్రా, నా కన్న కూతుర్రా, నా కూతురుకి లైన్ వేస్తావురా? మీరే కదా సార్ సలహాలు ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు ఇస్తే మాత్రం నా సలహా తీసుకుని నా కొంప ముచ్చుతావురా? నిన్ను తాగలే, నిన్ను నరికేస్తాను.